పెన్షన్స్ 30వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు అయినప్పటికీ 2వ తారీఖున ఇవ్వకుండా మళ్ళీ ఒక రోజు ముందుగానే ఈరోజు పెన్షన్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పడం ఈరోజు మనందరికీ కూడా తెలిసిందే. నాకు తెలిసి ఇది రెండోసారి, ఈ 5 నెలల కాలంలో రెండోసారి పెన్షన్స్ ఒక రోజు ముందు ఇవ్వటం అనేది ఈరోజు జరిగింది. దాంతోపాటు ఒక శుభపరిణామం ఏంటంటే ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు కూడా పెన్షన్స్ ఒక నెల తీసుకోకపోతే 2వ నెల 3 నెలల వరకు తీసుకోకపోతే 3 నెలలది కలిపి ఒకసారి ఇచ్చేవారు. అయితే మొన్న లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ నెల తీసుకోకపోయినా కూడా వెంటనే పెన్షన్ పోయేది. మళ్ళీ అటువంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకి వితంతువులకి అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి మళ్ళీ తిరిగి ఇంతకుముందు పూర్వ పద్ధతి తీసుకొచ్చి 2 నెలలు తీసుకోకపోయినా ఆ 2 నెలలది కలిపి ఒకేసారి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అది ఈ మంత్ నుంచి కూడా అది ఇంప్లిమెంట్ చేయడం కూడా ఒక శుభపరిణామం కింద భావించాలి. దీనికి కూడా కన్సర్న్ మంత్రిగా మా కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ విషయం మీద పర్టికులర్గా తిని ఇనిషియేషన్ తీసుకొని మంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని చేయడం కూడా ఒక శుభపరిణామం కింద తీసుకోవాలి. ఈరోజు మనం చూస్తే సుమారుగా ఒక 11 గంటలకల్లా యాజ్ ఇట్ ఈజ్ ఒక మొత్తం స్టేట్ లెవెల్లో 80% వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది. అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం కల్లా 100కి 100% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఇంటింటికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో సహకరించిన అందరు అధికారులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.